స్టేజ్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్తో, మంచి స్క్రీన్ ప్లేతో, ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో ద రెడ్ బ్యాగ్ని మన అందరికీ అందించబోతున్నటువంటి మా డైరెక్టర్ రవికుమార్ గారు ఈస్ హియర్. మీరు ఫస్ట్ మాట్లాడేయండి సోలో స్పీచ్, దాని తర్వాత టీం అందరినీ పిలుస్తాను. మీకు కావాలంటే తోడుగా నేను నిల్చుంటాను పక్కన, వద్దా? మా టీం అందరూ నాకు సినిమా అంతా తోడున్నారు. ఓకే, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒకసారి వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ద రెడ్ బ్యాగ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. సోలో స్పీచ్ చెప్పానా? ఫ్యాన్స్ సింగిల్ స్పీచే కోరుకుంటున్నారని చెప్పాను. ఓకే, లిటిల్ బిట్ స్పీచ్, తర్వాత టీం జాయిన్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, లైక్ మీడియాకి అండ్ ఈవెంట్కి వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఆర్టిస్టులతో సహా. సో ఎక్కువ మాట్లాడిన ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి 2 పాయింట్స్ చెప్తాం. ఫస్ట్ వన్ వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు జనరల్గా మనం సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక సినిమా ఒక గంట గుర్తుంటుంది, ఇంకో సినిమా ఒక రోజు గుర్తుంటుంది, ఇంకో సినిమా ఒక నెల రోజుల వరకు మనకు గుర్తుంటుంది. కానీ ఖచ్చితంగా ఈ రెడ్ బ్యాగ్ అనే సినిమా అంటే ఎన్ని రోజులు గుర్తుంటుందని నేను చెప్పలేను, కానీ మీరు లైఫ్లో ఎప్పుడు చూసినా ఒక రెడ్ బ్యాగ్ని చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఆ లైఫ్ టైం ఇంపాక్ట్ మీకు ఖచ్చితంగా ఈ రెడ్ బ్యాగ్ సినిమా క్రియేట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, అంటే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, లైక్ ఎలా అంటే కష్టపడితే పైకి వస్తావు, కష్టపడితే నిలబడతావు, కష్టే ఫలి, కష్టపడితేనే ఏమైనా ఉంటుంది అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్న పాయింట్. అయితే కష్టపడాలంటే కూడా ఒక అవకాశం రావాలి. నా 16 సంవత్సరాల నిరీక్షణకి ఒక అవకాశం నాకు హరియాణ ఇచ్చారు, ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు. నా లైఫ్ టైం ఆయనకి రుణపడి ఉంటాను. అంటే నాకు సినిమా స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఇనిషియల్ స్టేజ్లో అది ఎవరైనా ఏ రిలేషన్షిప్ అయినా చాలా పాజిటివ్గా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, అంటే చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట ఇనిషియల్ స్టేజ్లో. కానీ అదే ప్రేమ హరికృష్ణ సార్ మీద, అదే ప్రొడ్యూసర్ గారి మీద, నా అన్నయ్య మీద లైఫ్ టైం ఉంటుంది. అది 100% అండి. సో అండ్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఏ సినిమా అయినా ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీడియాకి మళ్ళీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ మా టీం అందరిని ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎస్, హియర్ వి వెల్కమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్. సో ఎంతో కష్టపడి బ్యాక్